జై శ్రీమన్నారాయణ. మిథున రాశి కాకి మృగశిర నక్షత్రము, కూకంగచ్చ ఆర్ద్ర నక్షత్రము, కేకోహ పునర్వసు నక్షత్రము, ఈ 3 పాదాలు మొత్తం కలిపి 9 పాదాలు కలిసి మిథున రాశి వారు అవుతారు. ఈ సంవత్సరము ఫలితములు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరము ధనాదాయం చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ రాశివారు ఏదైనా పని తలపెట్టినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ కార్యం తలపెట్టినా కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో ఏదైనా శుభకార్యాలు తలపెట్టినట్లయితే విజయవంతం అవుతాయి. నూతన బాంధవ్యాలు ఏర్పడే అవకాశములు కూడా కలవు. వాహన సౌఖ్యం కూడా కలదు. మీ తెలివితేటలతో ఎలాంటి వారితోనైనా మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఎంత మంచి చేసినా కూడా చెడుగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచివారని కొందరన్నా కూడా అంతకు రెట్టింపు వారు చెడువారని ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేసిన రుణాలు కూడా ఈ సంవత్సరము తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించగలరు. ఏదైనా కార్యం తలపెట్టినట్లయితే ఏదో విధంగా డబ్బు చేతికి అందే అవకాశాలు కూడా కలవు. మీరు ఎంత తెలివితేటలు గలవారైనా సరే ఈ సంవత్సరము ఏదైనా పని అనుకున్నట్లయితే ఒక స్త్రీ ప్రమేయం లేకుండా సాధించడం చాలా కష్టం అవుతుంది. కనుక ఏదైనా ఒక స్త్రీ సహాయం వలన ఎక్కువగా మీకు తొందరగా విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నందున జాగ్రత్త వహించగలరు. గురువార నియమములు పాటించినట్లయితే శుభం కలుగుతుంది. అంటే గురువారం నాడు మధుమాంసాదులు స్వీకరించకుండా ఉండాలి. పూట భోజనం చేసి గురువార నియమము పాటించినట్లయితే అంతా శుభం కలుగుతుంది.